హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఆయుషు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఏం లేదండి, మన వీడియోస్ అయితే వ్యూస్ అయితే పర్లేదండి, బాగానే వస్తున్నాయి. సో లైక్స్ అయితే ఇవ్వట్లేదన్నమాట. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఒక హౌస్ వైఫ్గా మీ నుంచి నేను కొంచెం సపోర్ట్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతేనండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సో ఇది వచ్చేసి ఇంకా ట్యూస్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ట్యూస్డే మార్నింగ్ అండి 9 o'clock ఆ టైంలో అయితే ఇంకా ఇక్కడైతే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా నేను ఈరోజు కొంచెం తొందరగానే లేచానులేండి, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి. సో కొంచెం ఒక 1 hour 2 hour లేట్ వెళ్తాను. అంతలోపు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి బాబుకి బుక్స్ తీసుకొద్దాము అనేసి అయితే చెప్పేశారనమాట. సో అందుకే కొంచెం ముందుగానే లేచేసి ఇంకా బెండకాయ ఫ్రై చేశానండి. ఇక్కడ వచ్చేసి టిఫిన్ చపాతీలోకి బెండకాయ ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా చపాతీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ తొందరగా చేసేయండి, నేను ఇంకా మిమ్మల్ని అక్కడ స్కూల్ దగ్గర తీసుకెళ్ళేసి మరీ ఇక్కడికి పిలుచుకొచ్చి వదిలేసి నేను మరీ అటు నుంచి అటు డ్యూటీకి వెళ్ళిపోతాను అనేసి అయితే చెప్పాడనమాట. ఒక 2 hours లేట్ వెళ్తాను ఇంకా అనేసి, అందుకోసమే ఇంకా మార్నింగ్ అంతా ఇంకా వర్క్ అంతా చేసేసుకొని ఇక్కడ టిఫిన్ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే ఇంకా స్నానం చేసేసి వాళ్ళైతే రెడీ అయితే అయినారు ఆల్రెడీ. ఇంకా నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నేనైతే ఇంకా స్నానం కూడా చేయలేదన్నమాట. ఫస్ట్ టిఫిన్ చేసేసి వాళ్ళు తినడానికి పెట్టేసి ఇంకా వాళ్ళు తినేస్తారు, ఇంకా మనం రెడీ అయిపోవచ్చు అనేసి అయితే నేనైతే ఇంకా ఫస్ట్ వాళ్ళకు టిఫిన్ రెడీ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. సో మన ఆడవాళ్ళు ఎలా ఉంటుందంటే, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం తినకపోయినా పర్లేదు, సో మనం ఎప్పుడు టైంకి తినకపోయినా పర్లేదు, కానీ మన ఇంట్లో వాళ్ళకి మాత్రం టైం టు టైం కరెక్ట్గా పెట్టాలి అనేది మన ఆలోచన అనమాట. సో ప్రతి ఒక్కరూ అంతేనండి. ఇంకా అసలు ఒక పూట తినకపోయినా పర్లేదు అనమాట. వాళ్ళు మాత్రం మంచిగా కడుపు నిండా భోజనం చేస్తే అదే చాలు మనకి. ఇంకా అందుకోసమే నేను వాళ్ళకే ఫస్ట్ ఇంకా టిఫిన్ అయితే చేసేసి అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా మా బాబు ఆల్రెడీ మా హస్బెండ్ స్నానం చేసి పంపించేసాడు అనమాట. తనకి ఇంకా బట్టలు అయితే వేసేసాడు. ఇంకా నేను ఇంకా నాతో మాట్లాడుతున్నాడు అనమాట, స్కూల్ దగ్గరికి వెళ్దామా అనేసి అయితే ఇంకా దాని గురించి అయితే అడుగుతున్నాడు. చాలా రోజులైంది కదండి, సో స్కూల్ దగ్గరికి వస్తాడో లేదో అనేసి అయితే అనుకున్నాం అనమాట. కానీ ఇంకా తనే కొంచెం హుషారుగా ఉన్నాడు అనమాట. ఎప్పుడు వెళ్దాం అనేసి అయితే ఇంకా అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చాలా ముద్దు వచ్చేస్తున్నాడండి మా బాబు. మంచిగా రెడీ అయితే మాత్రం చాలా బాగుంటారు పిల్లలు. ఇంకా కోపంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ కొట్టేస్తాం, కానీ తర్వాత మనమే అంటే బాధపడతాం అనమాట. నేనైతే అలాగే నన్ను కొంచెం సతాయించినప్పుడు ఎక్కువగా సీరియస్ అయిపోవడము, ఒక దెబ్బ చిన్నగా అలా వేసినా సరే మళ్ళీ ఇంకా అయ్యో కొట్టానే అనేసి అయితే ఇంకా బాధపడతానమాట. కానీ ఇంకా ఏం చేద్దామండి, వాళ్ళు కూడా అంతగా సతాయిస్తుంటారు కదా పిల్లలు కూడా. ఇంకా ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము ఒక్కొక్కసారి, ఇంకా తర్వాత మనమే బాధపడతాము. సో ప్రతి తల్లి కూడా అంతే అండి. సో పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎంత సతాయించినా సరే ఓర్చుకుంటారు. ఇంక మితిమీరిపోయినాక ఒక చిన్న దెబ్బ వేసినా సరే ఇంకా వాళ్ళు తర్వాత వాళ్ళే ఏడ్చేస్తారు, ఇంకా బాధపడతారు. తల్లి ప్రేమ అనేది అలా ఉంటుందన్నమాట పిల్లల పైన. ఇంకా నేను కూడా అంతేనా అండి, అందరిలాగానే నేనేమి స్పెషల్ ఏం కాదు. సో ఎప్పుడు ఏదో ఒక చెప్తుంది అనుకోవద్దండి. సో ఎందుకంటే నా డే వ్లాగ్స్, నా ఛానల్ యొక్క ముఖ్యం ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ షేర్ చేసుకోవడమే నా ఛానల్ యొక్క ప్రత్యేకత అనమాట. సో నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఎలా నా పనులు చేసుకుంటాను అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడమే నా ఛానల్ యొక్క ప్రాముఖ్యత అనమాట. సో నా ఛానల్లే అది కాబట్టి ఇంకా నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతుంటారు, నా వ్లాగ్స్ చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు, సో తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. సో ఇంకా అలా అనమాట. మనం అందరికీ నచ్చాలనే రూలు లేదు, సో మనకి అందరూ నచ్చాలనే రూలు లేదనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఏం చేయలేమన్నమాట. సో అందుకే నేను కూడా అంతేనమాట. సో నన్ను కూడా ఇష్టపడే వాళ్ళలో ఎవరో ఒక 100 మందిలో ఒక 30 members అయినా ఇష్టపడతారు కదండి. ఒక 70 members మనల్ని తిట్టుకున్నా సరే ఒక 30 members అయినా మనల్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసమైనా నేను నా వ్లాగ్స్, నా డే వ్లాగ్స్, నా వర్క్స్, నా స్టైలు, నా లైఫ్ స్టైల్ అంతా కూడా వాళ్ళ కోసమైనా షేర్ చేసుకుంటాను అనమాట. సో తిట్టే వాళ్ళు తిట్టుకోవచ్చు, చూసేవాళ్ళు చూడవచ్చు, చూడకపోయే వాళ్ళు వదిలేయచ్చు, అంతేనండి. సో నా లైఫ్ స్టైలే ఇది, నా ఛానల్ యొక్క ప్రాముఖ్యత ఇది అనమాట. అందుకే నేను ఇవే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట.
ఇంకా అక్కడైతే ఇంకా టిఫిన్ అయితే ఇంకా రెడీ అయితే చేసేసి పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేసి ఇంకా బాబుకి తినిపించేస్తామనేసి అయితే తను రెడీ అవుతున్నారనమాట. ఇంక ఇక్కడ అంతలోపు ఇంకా మిషన్కి బట్టలు అయితే వేసేస్తే అవి కూడా ఒక పని అయిపోతుంది కదా. సో ఇంకా అనేసి అయితే ఇంకా నేను ఇక్కడైతే మిషన్కి అయితే వేద్దాం అనేసి అయితే బట్టలన్నీ కూడా ఇంకా చూసు అన్నీ కూడా వేస్తున్నాను అనమాట. అన్నీ నీట్గా తీసేసి ఇంకా వేస్తూ ఉన్నానండి. ఏవేవి మిషన్కి వేయాలా ఏవి వద్దు అనేసి అయితే ఇంకా సపరేట్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను అన్నీ కూడా మిషన్కి వేయనండి. సో కొన్ని మాత్రమే ఇంకా డైలీ వేర్ చేసే డ్రెస్సెస్ అలాంటివి, ఇంకా డైలీ మా బాబువి డైలీ వేర్ డ్రెస్సెస్, ఇంకా మా హస్బెండ్ కొన్ని వేస్తాను, కొన్ని వాష్ చేస్తాను అనమాట. ఇంకా అలాగే అన్నీ కూడా ఇంకా సపరేట్ చేసేసి అన్నీ కూడా ఇంకా మామూలుగా అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా మా వాషింగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ అయితే ఉంది, కానీ దాన్ని అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనకేంటి మెయిన్గా పని కావాలి అంతే, అది ఎలా ఉన్నా పర్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పని అవుతుంది కాబట్టి దాన్ని చేంజ్ చేయాలి అనే ఆలోచన వచ్చినా కూడా చూద్దాంలే అని పోస్ట్ పోన్ అయితే చేస్తూ వచ్చేసాను అనమాట. ఎందుకంటే పని జరుగుతుంది కదా అనేసి అయితే. కానీ చూడాలి ఇంకా ముందు ఫ్యూచర్ ఏమన్నా మనం ఎప్పుడైనా చేంజ్ చెయ్యొచ్చు. ఇంకా మా హస్బెండ్ అయితే అంటూ ఉన్నాడు అనమాట. సో వేరే అంటే టాప్ లోడ్ ఉంది కదా ఇప్పుడు, తర్వాత ఫ్రంట్ లోడ్ తెచ్చుకుందాము అనేసి అయితే అంటూ ఉన్నాడు. కానీ నేను పని జరుగుతుంది కదా ఎందుకులే వద్దు అనవసరంగా అనేసి అయితే ఇంకా చెప్పాను అనమాట నేనే. ఇక్కడ ఏంటంటే మా బాబు అది మనం వాటర్ అందులోకి రావడానికి ఒక పైప్ అనేది అయితే ఉంటుందన్నమాట. అదైతే ఇంకా తను లాగేసి ఇంకా పీకేస్తాడనమాట. అది రాదు, సెట్ చేయడానికి రాదు. అందుకోసమే ఇంకా డైరెక్ట్ కొలాయి ఆన్ చేసి ఇంకా మిషన్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇలాంటి పని జరుగుతుంది కదా, మనకు మెయిన్గా కావాల్సింది మనకు పని జరగడం అంతే అనమాట. ఖర్చు చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. సో పని అవుతుంది అంతే చాలు. మనకు డబ్బులు అనేది ఆదా చేసుకోవాలి, కానీ ఒక్క రూపాయినా సరే మనం ఖర్చు మాత్రం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోకూడదు అనమాట. సో ఇంకా అదే ఆలోచిస్తాను నేను కూడా. ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా తినేసి కూడా వచ్చేసారనమాట. ఇంకా బాబుకి కూడా తినిపించేస్తాను అనేసి అయితే ఇంకా పిలుచుకొని అయితే వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంకా మిషన్కి ఇవన్నీ వేసేసాను. ఇంకా కింద ఉన్నవన్నీ కూడా ఇంకా వాష్ చేయాలి అనమాట. సో ఇంతలోపు ఇంకా అవన్నీ మిషన్కి వేసేసి ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసి ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయేసి ఆల్రెడీ స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా నేను వచ్చేలోపు అక్కడ మిషన్లో బట్టలు కూడా ఇంకా క్లీన్ అవుతాయి. ఇంకా వచ్చి వాటన్నిటిని కూడా ఎండకి వేయడమే అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే ఇంకా బయలుదేరుతూ ఉన్నామండి. అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయాయి పనులు. సో మనం లేడీస్ తలుచుకుంటే ఏదైనా సరే అండి కంప్లీట్ చేసేస్తాము. మనసుకు తగలాలి అంతే, అది చెయ్యాలి అనేసి అయితే మన మనసుకు అనిపించాలి అంతే. ఇంకా అది మనం ఎన్ని గంటలకు కంప్లీట్ అయిపోవాలి, ఎన్ని గంటలకు రెడీ అయిపోవాలి అంటే అన్ని గంటలు ఖచ్చితంగా రెడీ అయితే అయిపోతాం అనమాట. లేదు ఏదో అని పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా అలాగే ఉండిపోతాము. నేనైతే అంతేనండి. నా మనసుకు అనిపించిందా ఖచ్చితంగా కరెక్ట్గా ఆ టైంకి అయిపోతుంది. లేదులే అని కొంచెం నెగ్లెక్ట్ చేశానంటే ఇంకా ఆ రోజంతా కానీ అలాగే ఉండిపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా వెళ్ళేసామండి. ఇంక వెళ్ళేసి అక్కడ స్కూల్ దగ్గర వీడియో అయితే తీసుకోలేదన్నమాట. సో ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా టైం కూడా అంత సెట్ కాలేదన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకంతా కూడా ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ టైం కదండి. ఇంకా పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసి ఇంకా బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడైతే చూసారు కదా, ఈ బుక్స్ అయితే తెచ్చేసామన్నమాట. ఈ బుక్స్ తెచ్చినాను. తర్వాత యూనిఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. సైజ్ అయితే అవైలబుల్ లేదనేసి అయితే చెప్పారనమాట. సో అందుకోసమే ఓన్లీ బుక్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా వీటికైతే ఇంకా లేబులింగ్ అని వేసేసి ఇంకా పెట్టేసుకోవాలి అనమాట. ఇంకా స్కూల్స్ ఓపెన్స్ కదా, ఇంకా ప్రతి పేరెంట్స్కి ఇదే వర్క్ ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే మా బాబు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతున్నాడు. నాకైతే కొత్త బుక్స్ వచ్చేసాయి అనేసి అయితే. కానీ వాటిని చదవడం రాయడం ఉంటుంది వాళ్ళకి, ఇప్పుడు కాదు తెలిసేది. కానీ వాళ్ళకి అన్నీ ఏం తెలుసండి, నావి కొత్తవి అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా అవన్నీ కూడా బుక్స్కి అయినటువంటి ఫీజు అంతా కూడా ఇంకా అందులో స్క్రిప్ట్ అవన్నీ ఉంటే చూపిస్తున్నాడు అనమాట అన్నీ కూడా. సో ఇంకా ఇలా అండి. ఇక్కడైతే ఇంక స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేపాటికి ఇంకా 12:30 అలా అయ్యిందనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక మా బాబు అన్నీ కూడా ఇంకా పీక్ పందిరేస్తుంటే ఇంకా అలాగే నేను కూడా కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా బుక్స్ తీసుకొచ్చేస్తాం అనేసి అయితే ఇంకా తను వాళ్ళు చూస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ వేసాను కదండి, ఇక్కడ ఇవన్నీ కూడా తీసేసి ఇంకా ఎండకైతే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా ఎప్పుడు వస్తాయి ఏంటనేది అయితే ఇంకా అర్థం కాదనమాట. ఇంకా మార్నింగ్ టైమ్సే మనం బట్టలు అయితే వాష్ చేసుకుంటే ఇంకా ఈవినింగ్ కల్లా మనం తీసేసుకోవచ్చు, బాగా ఎండిపోతాయి అనమాట. ఇంకా లేదు అని మనం సాయంత్రం ఆ టైంలో ఇంకా మనం వాష్ చేసామనుకుంటే ఇంకా అస్సలు ఎండేవన్నమాట. ఇంకా నైట్ వర్షము గాలి, ఇంకా ఇప్పుడు గాలులు ఎక్కువైపోయినాయి కదా. సో ఇంకా ఇలా అనమాట. అందుకే నేను మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా బట్టలు అయితే ఇంకా వాష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఎవరితో మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, నేను ఇక్కడ కెమెరా ఆన్ చేశాను అనమాట. కెమెరా ఆన్ చేశాను, వీడియో షూట్ చేసుకుంటుంటే ఇంకా మా అక్క కాల్ చేశారనమాట. ఇంకా తనతో అలాగే మాట్లాడుకుంటూ ఇంకా అలాగే ఇంకా వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నానండి.
సో ఇది ఇలా ఇంకా మార్నింగ్ ఈరోజు అంతా కూడా తొందరగా కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ అయితే. ఇంకా ఇవైతే ఇంకా ఎండకైతే వేసేసి తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. అసలు ఏం చేయాలో తెలియదండి ఇంకా లంచ్కి, కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేసేయాలి అండి. సో ఇది ఇలాగైతే ఇంకా బట్టలన్నీ కూడా ఇంక తీసేస్తూ ఇంకా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా కొబ్బరి అయితే ఇంకా అది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఇంకా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అది కొంచెం నేను ఎండు కొబ్బరి అయితే కొంచెమే ఉంది అప్పుడు నేను వెళ్ళినప్పుడు. సో ఉన్నది కొంచెం తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని అది మర్చిపోయేసాను అనమాట, బాక్స్లో వేసేసి పెట్టేశాను. అది కొంచెం ఎండకు పెట్టుకో అని చెప్పింది మా అమ్మ. ఒక రోజు పెట్టానండి, ఎండకు పెట్టేశాను. నెక్స్ట్ రోజు ఇంక వర్షం వచ్చింది, ఆ రోజు తీసి ఇంక బాక్స్లో వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా అలా పెట్టేసాను, ఇంక మర్చిపోయానండి, దాని సంగతి అయితే మర్చిపోయాను. నెక్స్ట్ ఎప్పుడు ఇంకా కొబ్బరి కావాలనేసి అయితే తీసానండి. అసలు కొంచెం స్మెల్ వస్తుంది, అంటే ఇంకా పచ్చిగా ఉంది కదా, సో అందుకోసమే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే ఇక్కడ ఎండలోకి అయితే పెట్టేశాను. ఏదైనా సరే మనం కొంచెం మర్చిపోయి దాన్ని గురించి పట్టించుకోలేదనుకోండి ఇంకా అది చెడిపోవడమే. అదేమో అంటారు కదండి, మూసి పెడితే పాసిపోతుంది అనేసి అయితే అలా ఉంటుంది మన పరిస్థితి. మర్చిపోయాము అంతే సంగతి. ఇంకా అందుకేనండి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్నీ కూడా మన పనులు చక్కగా చేసుకోవాలి అనమాట. ఇంకా అప్పుడే మనకు యూజ్ అవుతుంది, ఏదైనా ఇంకా ఆదా అవుతుంది. ఇంకా లేదంటే మర్చిపోయారనుకోండి అంతే సంగతి అనమాట. ఇంకా అది అలా జరిగింది. ఇంక అందుకే వాటిని అయితే ఎండకు పెట్టేశాను. ఇంకా ఇక్కడ మనం బట్టలు వేస్తున్నాం కదా, ఏమైనా వాటర్ చుక్కలు ఏమైనా పడతాయేమనేసి అయితే ఇంకా పక్కకైతే పెట్టేశానండి. ఇవన్నీ కూడా ఇంకా ఎండకి వేసేసుకొని తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. కానీ చూడాలి, మన ఆడవాళ్ళకు ఇంట్లో ఉన్నప్పుడు రెస్ట్ కావాలి అంటే మాత్రం అస్సలు సాధ్యమైన పనే కాదనమాట. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది, పని లేకపోయినా వెతికి మరీ చేస్తామన్నమాట. మన ఆడవాళ్ళు అలా ఉంటుంది, మన మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. అందరి ఆడవాళ్ళలో అంతేలేండి, నేను ఒకటేనే కాదు, నేను స్పెషల్ అని చెప్పలేదు. సో అందరి గురించి చెప్తున్నాను నేను. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా సరే వాళ్ళకు పని అనేది అయితే ఇంకో పని వెతుక్కొని మరీ చేస్తారనమాట. సో అలా ఉంటుంది. అందరి గురించి చెప్తున్నాను, స్పెషల్గా నా గురించి ఏం కాదు. స్పెషల్గా నేను ఒక్కదేనేం కాదండి ఈ పనులు చేసేది, అందరూ చేస్తారు. అందరి గురించి చెప్తున్నాను నేను. సో ఇదన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంక అన్నీ కూడా ఇంకా అలాగే ఫోన్ మాట్లాడుకుంటూ నేనైతే వర్క్ అయితే చేసుకుంటున్నాను. 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి కదా అనేసి అయితే ఇంకా అక్కడికి వీడియో వస్తుందో రాదో అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా కాల్ మాట్లాడుతున్నాను కదా అనేసి, కానీ వీడియో అయితే వచ్చిందండి. తర్వాత చూసుకున్నాను, తర్వాత కాల్ కట్ అయ్యాక ఇంకా వీడియో అయితే వచ్చేసింది. ఇంకా ఓకేలేనేసి అయితే ఇంకా మాట్లాడేసి తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయినా ఖచ్చితంగా మా అక్కతో మాట్లాడాలండి డైలీ కూడా. సో అక్క చెల్లెలు అన్నాగా అలాగే ఉంటుంది, మనకి ఇంకెవరు ఉంటారు చెప్పండి. సో ఇంకా తోడుబుట్టువులు ఉండాలనేది అయితే ఇందుకే అనమాట. ఇంకా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వాళ్ళతోనే మనం షేర్ చేసుకుంటాం. నేను మా అక్కతో, మా అక్క నాతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేర్ చేసుకునేది మా అక్కతోనే అనమాట. మా అక్క కూడా అంతే, ఏదైనా సరే నాతో షేర్ చేసుకుంటుంది, తర్వాతే ఎవరికైనా సరే. ఇంకా ఇదండి. ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా ఎండకైతే వేస్తున్నాను. ఇక్కడైతే ఇంక మా బాబు బుక్స్ కొంచెం చూసేసి తర్వాత ఇంక తనే ఎత్తి పెట్టేస్తారనమాట. ఒక్కొక్కసారి మంచిగా వింటాడు, ఒక్కోసారి సతాయిస్తాడనమాట. పిల్లలు మైండ్ సెట్ అలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి. ఇక్కడైతే ఇంకా ఎత్తి పెట్టేసి సైకిల్తో అయితే లోపల ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇలా ఉంది. ఇంకా ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ తప్పకుండా అండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ నుంచి నేను కోరుకునేది అయితే ఇదొక్కటేనండి, ఇంకేమీ కోరుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా ఏమైనా సరే ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు అనమాట. సో ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ నేను తీయడానికి ట్రై చేస్తాను అనమాట, సాధ్యమైనంత వరకు. సో ఇదనమాట ఫైనల్లీ ఇలా ఉంది నా ఈరోజు ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు అంటే ఇంకా ముందు వీడియోస్ తర్వాత ఏమైనా ఇంకా చూడకుంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళేసి చూసేసి రండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇంకైతే ఇంకా బట్టలన్నీ కూడా ఎండకైతే వేసేసాను. ఇంకా క్లిప్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా గాలులు ఎక్కువైపోయాయి. క్లిప్స్ పెట్టకపోతే ఇంకా అంతే, మన బట్టలు మనకు దొరకవు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలీదు. అది కూడా మేము పైన కాబట్టి ఇంకా ఇటు సైడ్ ఫుల్ ఇంకా గాలి వచ్చిందంటే కిందకే పడిపోతాయి అనమాట. ప్లేస్ కూడా ఎక్కువగా లేదు. సో అందుకోసమే క్లిప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడే క్లిప్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్ళేసాను అనమాట. ఇంకా ఇంతటితో వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. లాంగ్ వీడియో ఎక్కువ లాంగ్ అయితే పెట్టాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.